హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది నడిపిస్తాను, క్యాబ్ డ్రైవింగ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. మనం వచ్చేసి వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా హైదరాబాద్లో, పర్ మంత్ మనకి అనేది ఎంత వస్తుందా, పర్ డే అనేది మనకి ఎంత వస్తుందా అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైనా ఈ ఫీల్డ్లో కొత్త రావాలనుకున్న వాళ్ళకి, అలాగే ఈ ఫీల్డ్లో కొత్త రావాలనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది రెండు అనేది స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో స్టార్ట్ చేసి బిజినెస్ అనేది చూసుకుందాం. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 5th ట్యూస్డే, థర్స్డే, ఈరోజు గురువారం 5వ తేదీ జూన్. టైం చూసుకున్నట్లయితే బాగా లేట్ అయిపోయింది, 9:20 అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు అయితే మీరు కానీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి కూడా లైక్ అనేది చేయండి. అలాగే కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు, మీ వీడియోస్ వల్ల కొత్తగా వచ్చేటోళ్ళు క్యాబ్ తీసుకోవాలని లోన్లు తీసుకొని మరి కొత్త వెహికల్స్ చేస్తున్నారు అని. నేను ఏ వీడియోలో చెప్పలేదు బిజినెస్ బాగుంది అని. నేను నడిపేది అయితే ఓలా ఒకటే. యూబర్లో అయితే అమౌంట్ అయితే సరిగ్గా ఇయ్యదు కాదు, కిలోమీటర్ 10 రూపాయలు పర్డు యూబర్ ఇచ్చేది మనకైతే. నేనైతే ఓలా ఒకటే చేస్తాను, ర్యాపిడో టెంపరీగా ర్యాపిడో చేస్తాను అప్పుడప్పుడు. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోస్ అనేది చూడండి, చూసాక మీకు నచ్చింది, ఇన్కమ్ ఓకే నాకు సరిపోతుంది అనుకుంటేనే మీరు అనే వెహికల్స్ అనేది తీయండి. ఏదో వీడియో చూసి బాగైంది బిజినెస్ బాగైంది తీద్దాం అని అయితే అనుకోకండి. ఒక రోజు అనే బిజినెస్ అనేది ఉంటుంది, ఇంకో రోజు అనే బిజినెస్ అనేది ఉండదు. అలాగే మనకి ఓలాలో వచ్చేసి కొత్త ఫ్యూచర్ వచ్చింది. ఫ్యూచర్ కాదు, ఇదే సబ్స్క్రిప్షన్ ప్లాను కొత్తగా ఇంకోటి లాంచ్ చేసిండు, మంత్లీ ప్లాన్ అనేది. ఇప్పుడు వచ్చేసి నేను మంత్లీ ప్లాన్ అనేది తీసేసుకుంటాను డైరెక్ట్గా 2000 రూపీస్ మంత్లీ వచ్చేసి 2000 రూపీస్. అది మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను మంత్లీ ప్లాన్ తీసుకొని నా రెగ్యులర్గానే చేసుకుందాం. మనకైతే కొంచెం మొన్నటి వరకు అయితే అమౌంట్ బాగానే ఇచ్చింది. నేను 2 days బ్యాక్ ఊరికి వెళ్ళాను, కొంచెం పని ఉంది, అందుకు ఇంకా వీడియోస్ రాలేదు, డ్యూటీ చేయలేదు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ పడుతున్నాయి ఊరికి, అందుకు డ్యూటీ సరి చేయలేకపోతున్నాను అంతే. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ 2000 అనేది తీసేసుకుందాం, అది చూపిస్తాను నేను. మనకు వచ్చేసి ఇదిగోండి 3వ తేదీ అయితే ఎక్స్పైర్ అయింది. డ్యూటీ అయితే 1వ తేదీ వరకు చేశాను, 2 రోజులు చేయలేదు. ప్లాన్ వచ్చేసి మనకి ఓన్లీ 2000 కాదు, మనకు చాలా ఉంటాయి ప్లాన్స్. 3 hours ప్లాన్ ఒకటి ఉంది, 6 hours ప్లాన్ ఉంది, 1 day ప్లాన్ ఉంది, 3 days ప్లాన్ ఉంది, 7 days ప్లాన్ ఉంది, 15 days ప్లాన్ ఉంది, 30 days ప్లాన్ ఉంది. నేనైతే 30 days ప్లాన్ అయితే చూస్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదిగోండి పక్కనే అమౌంట్ కూడా ఉంది చూడండి. 6 hours 3 hours అయితే 49 రూపీస్. ఇది ఎవరికంటే జస్ట్ ఎవరన్నా టెంపరీగా చేసే వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుంది. దాని తర్వాత 6 hours కూడా అంతే, ఎవరన్నా టైంపాస్కి ఇట్లా టెంపరీగా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునేకైతే యూజ్ అవుతుంది. మీరు కూడా ఎవరన్నా కొత్తగా వచ్చే వాళ్ళు అయితే 6 hours లేదా 3 hours తీసుకోండి. ఫస్ట్ తీసుకొని వాడు ఇచ్చే పేమెంట్ మీకు సరిపోతుంది, ఓకే పర్లేదు నాకు ఓకే అనుకుంటేనే పెద్ద ప్లాన్స్కనే వెళ్ళండి. నాకైతే ఓకే అనిపించింది కాబట్టి అమౌంట్, వాడు ఇచ్చే అమౌంట్ 17 రూపీస్ 18 రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తుంది స్టార్టింగ్. అదైతే ఓకే అనిపించింది కాబట్టి 30 రూపీస్ ప్లాన్ అయితే నేను తీసుకుంటాను ఇప్పుడు. 30 days ప్లాన్, 30 రూపీస్గా 30 days ప్లాను. అమౌంట్ వచ్చేసి 2999. రెన్యువల్ కొట్టేద్దాం. ఫోన్పే నుంచి మనం అనేది పే చేసేయాలి ముందుగానే. యూపీఐ నుంచి పే చేయాలి, యూపీఐలో మన ఇష్టం ఏదైనా ఒకటి. ఫోన్పే సెలెక్ట్ చేసుకుందాం.
ఇంకా మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఫోన్పే, గూగుల్ పే, క్రెడిట్, మన కాడ ఏ యాప్ ఉంటే వాటికి సంబంధించి వస్తాయి. ఓకే, పే చేసేసాను. మనం 2000 ప్లాన్ అయితే తీసేసుకున్నాము. కన్ఫర్మింగ్ పేమెంట్ సక్సెస్ఫుల్. ఓలా 1999. ఇది ఎప్పటి వరకు అంటే వ్యాలిడిటీ చూపిస్తాను చూడండి. ఎక్స్పైరీ ఇన్ 30 days అంటే ఏ రోజు వరకు ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు జూలై 5 వరకు అయితే ఉంది. జూలై 5 9:23 వరకు ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:54 అయింది. 9:53 వరకు అయితే ఉంది. ఇప్పుడైతే మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనమైతే ఓలా అయితే స్టార్ట్ చేసేసాము. ఒకసారి ఫోర్స్ టు స్టాప్ కొడదాం. పడ్డది అబిట్స్ అంట, వెళ్ళను హోల్సేల్. అదొక కిలోమీటర్ షామీర్పేట అంట, 594 రూపీస్ యాక్సెప్ట్ చేశాను. అదొక కిలోమీటర్ 0 చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ 0 చేశాను. ఈ షామీర్పేట అంటే మనకి చూద్దాం. అక్కడ నుంచి రిటర్న్ ట్రిప్స్ అయితే మనకు ఓలాలో యాక్సెప్ట్ చేసుకొని వెళ్తే 90% ఇస్తాడు. ఉంటే మనకే ఇస్తాడు. యాక్సెప్ట్ చేసుకొని వెళ్తే, ఖాళీగా వెళ్ళి అక్కడ లాగిన్ చేసి వేయడు, కానీ యాక్సెప్ట్ చేసుకొని రైడ్ ఏమన్నా తీసుకొని వెళ్తే ఇస్తాడు. ఒకవేళ లేకున్నా మనం రిటర్న్ షామీర్పేట తుంకుంట వరకు రావాలి. 600 వరకు ఉంది అమౌంట్. 30 kilometers ఉంది. ఓకే, అయితే ఇదైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఈ రైడ్ అయితే కంప్లీట్ చేద్దాం. వెళ్ళి కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను. రైడ్ పడిందా పర్లేదా, ఖాళీగా వచ్చిందా అనేది మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇందాక షామీర్పేట అని చెప్పాను కదా, ఆ షామీర్పేట డ్రాప్ చేసాక మనకైతే రిటర్న్ రైడ్ అయితే ఏం పర్లేదు. అది షామీర్పేట కాదు, ఇంకా అవతలకి వెళ్ళాలి. తుర్కపల్లి ఏదో ఉంది ఊరు పేరు. షామీర్పేట దాటినాక అక్కడి నుంచి అయితే రిటర్న్ తుంకుంట వరకు రిటర్న్ వచ్చింటే తుంకుంటలో ఉండింటే మనకి అక్కింపేట నుంచి బుకింగ్ అయితే పడింది. అక్కింపేట నుంచి బంజారా హిల్స్ నా డ్రాప్ అయితే తీసుకున్నాను. మొత్తం ఎంత మనకి 15 kilometers అయితే రిటర్న్ ఖాళీగా వచ్చిన. ఇప్పుడైతే మొత్తం మనకు వచ్చేసి 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పటికి టైం వచ్చేసి 1:25 అయింది. టైము 1:25. అమౌంట్ వచ్చేసి 1600 వరకు అయింది. తిరిగిన కిలోమీటర్స్ 100 kilometerల వరకు అయితే తిరిగాం. 106 kilometers చూపిస్తే చూడండి. అన్ని రైడ్స్ అనేది కిలోమీటర్కి ఎంత ఇచ్చిండు, ఎంత పడింది అనేది. ఇదిగోండి, పర్ కిలోమీటర్ వచ్చే ఈరోజు తిరిగిన కిలోమీటర్స్ 106 kilometers ట్రావెల్ చేసాము. ప్రజెంట్ ఇప్పటికి 17.1 ఇచ్చింది పర్ లీటర్కి. మంత్లీ ప్లాన్ తీసుకున్నాం కదా మనం, అందుకు మనకి మైనస్లో చూపిస్తుంది. ఇది కాదు, మనకి ఈడ రైడ్ ఎర్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోవాలి. ఈరోజు ప్లాన్ తీసుకున్నాం కాబట్టి 4 రైడ్స్ అయితే ఏం క్యాన్సిల్ అయితే చేయలేదు, ఏం క్యాన్సిల్ కాలేదు. వచ్చినట్టయితే యాక్సెప్ట్ చేశాను. ఇదిగోండి, కోంపల్లి నుంచి షామీర్పేట తుర్కపల్లి డ్రాపు. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 479 రూపీస్. దీంట్లో నుంచి GST వచ్చేసి 25 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 504 రూపీస్ ఇచ్చిండు. 27 kilometers ట్రావెల్ చేసాము. 43 minutes అయితే టైం పట్టింది. డ్రాప్ చేశాక మనము 15 kilometers అయితే రిటర్న్ ఖాళీగా వచ్చినాము. ఏమన్నా రైడ్ పడుతుంది అనుకున్నా, అక్కడి నుంచి అయితే ఏం పర్లేదు. దాని తర్వాత రైడ్ వచ్చేసి అక్కింపేట విలేజ్ నుంచి పికప్, అక్కింపేట బంజారా హిల్స్ డ్రాపు, నందినగర్ బంజారా హిల్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 481 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 25 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 505 రూపీస్ అయితే ఇచ్చిండు. 24.7 kilometers ట్రావెల్ చేసాము. 1 hour 5 minutes టైం పట్టింది. ట్రిప్ బ్యాలెన్స్ వచ్చేసి 24 రూపీస్ మనకు వచ్చేసి యాడ్ చేసిండు. కస్టమర్ ఇచ్చిన కన్నా తక్కువే ఉంది కాబట్టి మనకు అనేది యాడ్ చేసిండు 24 రూపీస్. ఈ 24 రూపీస్ వచ్చేసి మనకి రేపు మధ్యాహ్నానికి మన బ్యాంక్ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఈ అమౌంట్. దాని తర్వాత రైడ్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి శివాజీనగర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కార్ డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 205 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 11 రూపీస్ కట్ చేసుకుండు.
మనం ట్రావెల్ చేసిన 9.9 కిలోమీటర్స్ 25 మినిట్స్ టైం పట్టింది. అమౌంట్ వచ్చేసి దీనికి 229 రూపీస్ ఇచ్చిండు. దీంట్లో వచ్చేసి ట్రిప్ బ్యాలెన్స్ వచ్చేసి 24 రూపీస్ అయితే యాడ్ చేసిండు ఓలా వాడు. ఈ అమౌంట్ రేపు మధ్యాహ్నానికి వస్తాయి మనకి. దాని తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది కోంపల్లి రూబీ బ్లాక్ డ్రాప్, ఇది బొల్లారం అని చూపిస్తుంది కానీ కోంపల్లి డ్రాప్ ఇది బొల్లారం అనే చూపిస్తుంది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 285 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 15 రూపీస్ అయితే కట్ చేసుకున్నాం. మనం వచ్చేసి 13.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 38 మినిట్స్ టైం పట్టింది. 319 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చింది రైడ్కి. దీనికి వచ్చేసి 34 రూపీస్ అయితే యాడ్ చేసిండు. ట్రిప్ బ్యాలెన్స్ వచ్చేసి మన వ్యాలెట్లో వచ్చేసి ఓలా వ్యాలెట్లో యాడ్ చేసిండు. ఈ అమౌంట్ కూడా మనకి రేపు మార్నింగ్కి వస్తాయి. కింద యాడ్ చేసిన అమౌంట్ రేపు మార్నింగ్కి వస్తాయి. క్యాష్ కలెక్ట్ ఉంది కదా, అది మన కాడ ఉంటుంది. యాడ్ చేసిన అమౌంట్ రేపు మార్నింగ్కి వస్తాయి. ఇప్పటికైతే 4 రైడ్స్ అయిపోయింది. ఇదిగోండి క్యాష్ కలెక్ట్ 450 రూపీస్, ఎర్నింగ్ వచ్చేసి 558 రూపీస్. అంటే 108 రూపీస్ అనే వ్యాలెట్లో ఉన్నాయి. అవి మీకు చూపిస్తే చూడండి. ఇక బ్యాలెన్స్ అని ఉంది కదా, ఈ బ్యాలెన్స్ అని క్లిక్ చేసినట్లయితే కరెంట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది 4 రైడ్స్కి. ఇదిగోండి 25, 24, 24, 34 మొత్తం వచ్చేసి 108 రూపీస్ అనే కరెంట్ బ్యాలెన్స్. ఈ 108 రూపీస్ వచ్చేసి రేపు పొద్దున మన బ్యాంక్ అకౌంట్ కన్నా క్రెడిట్ అయిపోతుంది. అలాగే ఇన్సెంటివ్ కూడా ఉంది మనకి. ఇన్సెంటివ్ అయితే తగ్గించిండు లాస్ట్ వీక్ కన్నా. లాస్ట్ వీక్ అయితే 8 రైడ్స్కి 350 పెట్టిండు, కానీ ఈ వీక్ మాత్రం 8 రైడ్స్కి 260 పెట్టిండు. అంటే 90 రూపీస్ అయితే తగ్గించిండు మనకి. ఇంతకుముందు 11 రైడ్స్కి 500 పెట్టిండు, ఇప్పుడు 100 రూపీస్ అయితే తగ్గించింది ఈ రైడ్లో దీనికి. ఇంతకుముందు 13 రైడ్స్కి 700, 14 రైడ్స్కి 700 పెట్టిండు, 15 రైడ్స్కి 600 పెట్టిండు. ఒక రైడ్ పెంచిండు, ప్లస్ ఇన్సెంటివ్ కూడా 100 రూపీస్ అయితే తగ్గించిండు మనకి. మనమైతే మన టార్గెట్ అయితే 11 లేదా 8 ఈ రెండిట్లోనే కంప్లీట్ చేసుకోవాలి. అది మరి అయితే ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చేసి నేను కోంపల్లిలోనే ఉన్నా కదా. నేను ఇప్పుడు లంచ్ చేసేసి మళ్ళీ 3 కానీ లాగిన్ అవుతాను. 3కి లాగిన్ అయ్యి మళ్ళీ డ్యూటీ అని కంటిన్యూ అనేది చేద్దాం. నిన్ననే కదా ఊరి నుంచి వచ్చింది, ఖచ్చితంగానే డ్యూటీ చేయాలి. అమౌంట్ ఏం లేవు, చేయాలి మరి, చేద్దాం మరి అయితే. ఓకే అయితే రేపనే రేపు కాదు ఇది మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను. మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే 1:30 అయ్యింది. 9:30కి ఆన్ చేసాను మార్నింగ్ 9:20కి. ఇప్పుడు 1:30, 9, 10, 11, 12, 1 4 అవర్స్ డ్యూటీ చేస్తే 1600 వరకు అయితే వచ్చింది మనకి. 1600 సారీ 1550 రూపాయలు అయితే వచ్చింది మనకి ఇప్పటికి. ఓకే అయితే మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను. 3కి లాగిన్ అవుతాను.